శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం. సనాతన పద్ధతిలో ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, సనాతన పద్ధతిలో ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, పుబ్బా నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు, శుభాభినందనలు. ముందర పుబ్బా నక్షత్రం, తర్వాత శనైశ్వర గ్రహం, తర్వాత రాహుగ్రహం, తర్వాత కేతుగణం, తర్వాత ఆశీర్వచనం. అందరినీ కూడా కర్నూలు జిల్లా ఆత్మకూరు స్థిత కోదండరామస్వామి, సీతా సమేత కోదండరామస్వామి సదా కాపాడాలని ఆకాంక్షిస్తూ ముందర పుబ్బా నక్షత్రం. ఈయన నా పక్కన కూర్చున్న మహానుభావులు ఒక ఋషీశ్వరుడైన తదన్నం తద్రసంగా బ్రాహ్మణ కాలక్షేపం చేయాలి అని చెప్పి పూర్వం నుంచి కూడా అందరూ అనుకుంటారు. ఈయన ఆ రకంగానే వెంకటేశ్వర స్వామి వారి వేదవారాయణ పథకంలో పనిచేస్తూ వారు ఎన్ని రూపాయలు ఇస్తారో అన్ని రూపాయలతోటే ఈరోజు కూడా కాలక్షేపం చేస్తూ ఎటువంటి హడావుడు లేకుండా చాలా చక్కగా ప్రశాంత జీవనం చేస్తూ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఏ విధంగా అయితే పారాయణ చెయ్యాలి అని చెప్పి ఆ రకంగానే అంకిత భావంతో చేస్తూ ఏదైనా డిప్టేషన్ వచ్చింది అంటే శరీరం సహకరించకపోయినా వెంకటేశ్వర స్వామి నాకు ఆర్డర్ వేశారు కాబట్టి నేను వెళ్ళి తీరుతాను అని కర్నూలు జిల్లాలో ఎంత మారుమూల డిప్టేషన్ వేసినా కూడా ఎప్పుడు కూడా బద్దకించకుండా ఆయన చేస్తూ ఉంటారు. ఆయన ఒక ఋషీశ్వరుడు, ఆయన కమలాకర శర్మ గారు. ఆయన గురువులు చాలా అద్భుతమైన పెద్ద పెద్ద గురువులు అందరి దగ్గర నరసింగాపురంలాగా ఏదో అనేక మంది పెద్దల దగ్గర ఆయన శుశ్రూష చేసి హాయిగా తదన్నం తద్రసం అన్నట్టుగా మనకు ఏదో ఉన్న పరమేశ్వరుడు ఇచ్చారు చాలు బాగుంది. ఎక్క పెద్దవే ఈయన హైదరాబాదు లేకపోతే బెంగళూరు వెళ్ళిపోతే వాటికి విల్లాలు కట్టేసుకునే ఆ కెపాసిటీ ఉన్న మహానుభావుడు అయినా సరే చాలు తదన్నం తద్రసంగా ఏ పల్లెటూరులో ఉన్నారు. వారి 2 నిమిషాలు ఈ కరోనాగా వచ్చినప్పటి నుంచి నాకు చాలా అనేక మంది పెద్దలు, ఘనపాటీలు, వేదభాష్య పండితులు, శాస్త్ర సామ్రాట్లు అందరూ నన్ను మద్దతు చేస్తూ ఉంటారు. ఈయన కూడా చాలాసార్లు మీరు చేస్తున్నారు, చాలా మందికి ఉపయోగిస్తుంది, మీరు మాత్రం మానొద్దు అని చెప్పి నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఆయన రెండు మాటలు చెప్పేస్తారు. శతమానం భవతి. ఓం పుబ్బా నక్షత్రం గవాంబది పల్గుణీ నామసిత్వం తదర్యమను వరుణమిత్రచారు తన్వావయకంసనిదారకంసనీనాం జీవా జీవంతం వసం విజేమ ఏనేమా విశ్వా భువనాని సంజితా యస్య దేవానుసంయంతి చేతః అర్యమారాజాజరస్సు విష్ణాన్ ఫల్గుణీనాం శభోరో రవీతి అర్యమావా కామయత పశుమాన్ స్యామితి సేతమర్యమ్నే ఫల్గుణేభ్యాం జరుర్నిరవపదు తదో వై సపశుమాల భవతు పశుమాల వై భవతి ఏతేన విడాయతే యోదేన దేవం వేద సోత్ర జహోతి అర్యమ్నే స్వాహా ఫల్గుణేభ్యః స్వాహా పశుభ్యః స్వాహేతి. అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత పూర్వ ఫల్గునే నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహ సిద్ధిరస్తు తథాస్తు. శనైశ్వర గ్రహం. ఓం శమగ్నిరగ్నివిస్కరచ్చన్నస్తమదు సూర్యః సంవాతో వాత్వరపాపస్త్రిధః యమాయ సోమగం సురత యమాయ జుహుతావి యమగం హైభ్యో గచ్చత్యగ్నిదూతో అలంకృతః ప్రజాపతేన త్వదేతాన్యన్యా విశ్వా జాతాని పరితా బభూవ యత్కామాస్తేజుమస్తన్మాస్తు వయగ్రస్యామపతయోరీణాం. అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత శనైశ్చర గ్రహాలుగ్రహ సిద్ధిరస్తు. రాహుగ్రహం కయానశ్చిత్రాభువదూతే సదా వృతస్సఖా కయాశజిష్ఠయా వృతా
ఆయంగౌ పుష్టిరక్రమేణ సరం మాతరం పునః పితరం చ ప్రజన్ సువః నమోస్తు సర్పేభ్యో ఏ కే చ పృథివీ మను ఏ అంతరిక్షే ఏ దివితేభ్యః సర్పేభ్యో నమః. అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత రాహుగ్రహాలుగ్రహ సిద్ధిరస్తు కేతుగణం ఓం కేతం గణన్న కేతవే పేషో మర్యావేషే సముషద్భిరజాయథ సచిత్ర చిత్రం చితయంస్వే చిత్రక్షత్ర చిత్రతమం వయోధా చంద్రం రయం పురవీరం గ్రహంతం చంద్రచంద్రాభిర్యువస్వ బ్రహ్మాదేవాపదవీకవీనావిప్రాణాం మహిషో మృజాణాం శేషోవృత్రాణాదుర్వజరువరానాగుంసామ పవిత్రవచ్చేతిరేవన్ము. అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత కేతుగణాలుగ్రహ సిద్ధిరస్తు ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వద పరమాన్ నిత్యం విశ్వం నారాయణం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపదేవతి పదం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పర నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణ పర నారాయణ పరో ధ్యాతాధ్యానం నారాయణ పర ఇచ్చకించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అనంతమవ్యయం కవిగం సముద్రేంతం విశ్వజంభవం పద్మకోశ ప్రదేకాశం హృదయం చాప్యుధోముఖం అథో నిశ్చావితాంతేనాభ్యాముపరిష్ఠతే జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహద్ సంతతం శిలాభిస్థులం వత్యాకోశసన్నిభం తస్యాంతేషు శిరకం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహారజ్ఞర విశ్వార్చన విశ్వతోముఖ శ్రోత్రభక్వభయం తిష్టన్నాహారమజరకవి తిర్యగోద్భవదశ్చాయిరస్మయస్తస్య సంతతా సంతాపయతి స్వం దేహమాపాదదలవస్తక తస్య మధ్యే వండినికాహణీయార్థా వ్యవస్థితః నీలతో యతమధ్యస్థాత్ విద్యుల్లేఖేవ భాస్వర నీవారశోకవర్తం వివేతాభాస్వచ్చణో మమ తస్యాశిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మసేంద్రస్వక్షర పరమస్వరాట్ శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థియాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అపాయో యోరసః తమహమస్మాపుష్యాయణాయ ఆయుషే దీర్ఘాయుత్వాయ గృహ్ణామి. శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత పూర్వఫల్గులే నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహేణ అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత శనైశ్చరగ్రహానుగ్రహేణ అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత రాహుగ్రహానుగ్రహేణ అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత కేతుగణానుగ్రహేణ శారదా చంద్రమౌళీశ్వర దివ్యానుగ్రహేణ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ వేద పురుషానుగ్రహేణ కర్నూలు మండలాంతర్గత ఆత్మకూరు స్థిత సీతా సమేత ఏకశిలా విగ్రహ సీతా సమేత రామచంద్రమూర్తి దివ్యానుగ్రహేణ చ సమస్త భక్తజనానాం సకుటుంబానాం సబాంధవానాం సపరివారాణం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు తథాస్తు. దేశోయం నిరుపద్రవస్తు విశ్వస్య కళ్యాణమస్తు సర్వే జనాః సుఖినో భవంతు చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. భారత సైనికానాం వైదిక మార్గ ప్రవర్తకానాంచ వీర్యవత్తారత్వ సిద్ధిరస్తు. విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దదివామనం. విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దదివామనం. విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం
హరిం నరహరిం రామం గోవిందం దధివామనం శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం నమో వెంకటేశాయ. పక్కన సుఖాశీరులైనటువంటి శ్రీ బ్రహ్మశ్రీ వేదమూర్తులైన గుళ్ళపల్లి శివశర్మ శ్రౌతి గారు దాదాపు నాకు 35 సంవత్సరాల నుండి ఎరుగుతున్న వారి గురించి, ఈ కరోనా పూర్వం కరోనా సమయంలో నాకు కూడా కరోనా సంప్రాప్తించినప్పుడు వారు ఈ సెల్ ఫోన్ ద్వారా అందరికీ తెలియపరిచినటువంటి కృష్ణం నారాయణం అనేదిను శివరామ గోవింద నారాయణ మహాదేవ అనే అద్భుతమైన శ్లోకరాజములను ప్రపంచంలో అందరికీ ఈ కరోనా మహమ్మారి నుండి రక్షింపబడాలని వారు చాలా సదుద్దేశంతో వారి దివ్యానుగ్రహంతో మనకందరికీ ఈ శ్లోకాలను వారు మనకు అనుగ్రహించారు. ఆ శ్లోకాలను పఠించిన వారందరూ చాలామంది కరోనా నుండి విముక్తులయ్యారు. వారిలో నేను కూడా ఒకరిని. వారి గొప్పతనం ఎంత చెప్పినా చాలా తక్కువ. మహానుభావులు, సదాచార సంపన్నులు, వారు చాలా సంవత్సరాల నుండి ఎరుగుదును. అదేవిధంగా దేవస్థానం తరపున ఈ వేద పండితులందరికీ ఇచ్చే సంభావన సరిపోదని వారు ఎంత శ్రమ కోర్చారో ప్రత్యక్ష సాక్షులందరికీ వారి కష్టం గురించి తెలుసు. వారందరూ ఈ వేద పండితులందరికీ, భారతదేశంలో ఉండే వేద పండితులందరికీ శ్రీ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహం కలగాలని వారు పడిన శ్రమ ఎంత చెప్పినా తక్కువే. అటువంటి శ్రమ కోర్చి వారందరి అధికారులని, రాజకీయ నాయకులని చాలా శ్రమ కోర్చి ఎంతోమందిని కలిసి వారందరికీ, ఈ వేద పండితులందరికీ వారు చేసిన సహాయం మేలు ఎన్నటికీ మరవలేనిది. వారు చేసిన ఈ సహాయానికి ఆ లక్ష్మీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు, ఆ పరమేశ్వరుడు వారికి చక్కటి ఆరోగ్యం, ఆయుష్ను సంపాదించి వారిని ఆశీర్వదించి ఈ వేద పండితులకి ఇతోధికంగా వారు సహాయం చేయాలని నేను ఆ వెంకటేశ్వర స్వామి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ వారి దివ్య చరణాలకు నా సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తూ ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్. నమ పార్వతీపతయే హర హర మహాదేవ. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వేద పండితులందరికీ రావడంలో అనేక మంది పేర్లు నేను లోకల్ నుంచి చెబుతున్నాను. ఈయన్ని కూడా ఈ సమీపంలో గ్రామంలో ప్రధానమైన అధికారి వారి కార్యక్రమాల్లో వీరిని డిక్టేషన్ వేస్తే వీరు నేను ఏం చెప్పితే ఆ రకంగా వారిని చైతన్యపరిచినందుకు వీరికి అనేక నమస్కారాలు. నమ పార్వతీపదే హర హర మహాదేవ.